ఒక్కసారి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా విన్నారా, లేక కనీసం ఊహించగలిగారా? చలికి ఒక సరస్సు మొత్తము గడ్డగట్టుకుపోతుందని. ఇదిగోండి, ఇక్కడ ఉన్నది మన ఊహకు అందని అదే అద్భుతం. అందమైన దేహానికి తెల్లటి మంచు చీర చుట్టుకున్న సెలోర్ సరస్సు. ఇంత అందమైన ప్లేస్లో కూర్చొని కాసేపు ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఈ ప్లేసెస్కి చూడండి, అంతా చూడండి, ఎంత సీనిక్ ఉందంటే అసలు పైన స్కైతో సహా చూస్తే ఎవ్రీథింగ్ బ్యూటీ టెక్చర్స్ అనమాట. ఇవన్నీ ఒక పెయింట్ వేసినట్టు ఉంటుంది. సో ఏరియా అంతా అట్లా ఒక పెయింట్ వేసినట్టే అనుకోండి. ఇంకా సేమ్ ఇంత మంచి లొకేషన్. ఈ పాయింట్ కోసమే ఇట్లా ట్రెక్ చేసి వచ్చినాం అనమాట. ఇక పదండి, ఈ ప్రదేశం యొక్క అందాలను కాసేపు ఆస్వాదిస్తాం. ప్రకృతి స్వయంగా కొంచెంతో తన బొమ్మ తనే వేసుకున్నట్టు ఈ ప్రదేశం చూడండి ఎంత అందంగా ఉందో. ఆ అందమైన ప్రదేశంలో మరవలేని ఒక గొప్ప అనుభూతిని పొందిన తర్వాత మేము తిరుగు ప్రయాణమయ్యాము. ఒక గొప్ప బహుదూరపు బాటసారి చెప్పినట్టు కొన్ని సందర్భాలలో అందమైన గమ్యం కన్నా ఆ గమ్యాన్ని చేరుకునే దారి మార్గమే అత్యంత అందంగా ఉంటుంది. ఇక్కడ ఈ షాప్ ఓనర్ ఆమె షాప్ చుట్టూ పేరుకుపోయిన మంచుని తీసి అట్లా ఎండకు పడేస్తుంటుంది అనమాట. అది చూసి మా బావ కూడా నేను మీకు సహాయం చేస్తా అని చెప్పి వెళ్ళి సహాయం చేస్తున్నాడు.
అక్కడి నుండి కాస్త ముందరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక అందమైన ఈ చిన్న సరస్సు కనిపించింది. చూడండి ఎంత బాగుందో ఇది. సమయం ఎట్లా గడిచిపోయిందో మాకు తెలియదు. చూస్తూనే సాయంత్రం అయిపోయింది. అట్లాగే టెంపరేచర్స్ విపరీతంగా పడిపోయినాయి. వావ్, అసలు ఏం స్పెక్టాక్యులర్ వ్యూ అబ్బాయి. వావ్, లైట్ జూమ్ చేస్తాను. అది అక్కడ సన్సెట్ అవుతుంది. అది పడింది చూడండి దాని మీద. అసలు మెరుస్తూ ఉంది హిమాలయస్. వావ్, ఎంత బ్యూటిఫుల్ కదా ఇది. వావ్, సూపర్ ఉంది. కంటిన్యూగా 2 రోజులు ట్రెక్ ఉండేసరికి ఒళ్ళు కాస్త అలసటకు గురైంది. ఇంకా కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరదామని ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాము. ఆగి టీ స్నాక్స్ తీసుకుని మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. కాకపోతే ఈ వ్యూ మాత్రం మమ్మల్ని ఎంత ఆకర్షించిందంటే మాటల్లో వర్ణించలేదు అది. మనం ఎక్కవలసిన అప్పు ఇంకా అక్కడ ఉంది. ఇదంతా కింది నుండి ఎక్కేసి వచ్చేసినాము. ఇప్పుడు రోడ్డుకు వస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇద్దరు నడిచేంత రోడ్డు ఉంది. ఒకవేళ ఏమన్నా జాగ్రత్త మాత్రం చూడండి, లోయ మొత్తం లోయ కిందికి. మనిషి కనీసం అసలు ఆనవాళ్ళు కూడా మిగిలవు. చాలా డేంజర్. వావ్, ఒళ్ళు మొత్తం హోనం అయిపోయింది. ఇమాజిన్ ఈ అప్ డౌన్, ఈ ట్రెక్కింగ్. వావ్, అదే ఓహో, మా బావ వాళ్ళు చూడు ఎక్కడున్నారు, అక్కడున్నారు. అక్కడికి ఎక్కేసిండ్రు. వస్తున్నా కమింగ్. అక్కడికి ఎక్కాలి ఇప్పుడు మనం. అది ట్రెక్ అయితే కంప్లీట్ చేసినాం, కానీ ఎక్కడం వెనుక చూడండి, అక్కడ నుండి ఎక్కడం వల్ల అవ్వట్లే.
ఇదో ఇంకా అదంతా ఎక్కాల, ఇదంతా అప్పు ఉంది. చూడండి -°C కూడా చెమటలు, భయంకరమైన చెమటలు. ఇది రోడ్డు జస్ట్ ఇటు చూడండి, ఇద్దరికన్నా ఎక్కువ నడవలేము ఈ రోడ్లో. మనము ఇమీడియట్గా ఇప్పుడు కసోల్ ఉంది, మనకి కసోల్లో నైట్ స్టే ఉంది. సో అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. నిన్నట్లాగానే సేమ్ మంచు స్టార్ట్ అయింది, భయంకరమైన మంచు ఉంది. మళ్ళీ వెహికల్ కిందికి పోదు, ప్రాబ్లం అయిపోతుంది. సో ఇమీడియట్గా వెళ్ళి అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. అసలు బ్యాక్ సీనరీ అసలు ఎంత బ్యూటిఫుల్ సీనరీ అంటే బ్యూటిఫుల్ సన్సెట్. ఎంతకన్నా మంచి సన్సెట్ మనకు కనపడదు. అండ్ ఈ కొండలు ఫుల్ హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది, ఎంత భయంకరమైన స్నోఫాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రైట్, కిందికి వెళ్ళేసి లైట్కి ఇక్కడ స్నాక్స్ ఏమైనా ఉంటే తీసుకొని విల్ గో. జిబి వాటర్ ఫాల్ ఉంది ఒకటి, జిబి వాటర్ ఫాల్ చూసిన తర్వాత విల్ గో టు కసోల్. మళ్ళీ వెళ్ళినట్లాగే మేము జ్యువెలరీ పాస్ దగ్గరికి చేరుకోగానే భయంకరమైన స్నోఫాల్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా వెహికల్స్ మళ్ళీ స్కిడ్ అవ్వడం మొదలైంది. ఇంకా అయినా మేము చేసేది ఏం లేక ఇక ముందరికే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. చూడండి వెహికల్స్ అన్నీ ఎట్లున్నాయో, చాలా వెహికల్స్ జారిపోతూ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన పరిస్థితి. బండి స్కిడ్ అయిపోతుంది ఉత్తగానే. జర్నీ చేయడం చాలా డేంజరస్, కానీ ఇంకా మాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే నైట్ కసూలు వెళ్ళాలి కదా. సో అందుకని మాకు ఇంకా ఆప్షన్ లేక ముందర 2 వెహికల్స్ బయలుదేరితే మేము కూడా బయలుదేరినాం. డోనో ఎట్లా అవుతుందో. స్నో మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది, సడన్గా మారిపోతుంది క్లైమేట్ ఇక్కడ డేంజర్, చాలా డేంజరస్ థింగ్ అది. ముందర అన్ని వెహికల్స్ ఆగిపోతున్నాయి. ఒక వెహికల్ ఆగిందంటే ఇంకంతే గోవింద్, అందరం ఆగాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అందరు భయపడుతున్నారు వెళ్ళడానికి. ఇదంతా ఇంకా ఆగిపోతున్నాయి. ఒక్క బండి స్కిడ్ అయిందంటే మిగతావన్నీ ఆగిపోతాయి వెంటనే. అంతకన్నా హైయెస్ట్ పీక్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంత మంచి స్నో ఇదంతా మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఇక బ్యాడ్ ఏంటంటే ఇది ఒకటి, జర్నీ చేయలేము. వాళ్ళు ఒక్కోసారి చాలా అక్కడే ఉండిపోతారు నైట్ అంతా కార్లోనే. నైట్ అంతా కార్లో ఉండి పొద్దున మార్నింగ్ ఒకవేళ బ్రైట్ సన్షైన్ వచ్చిందంటే ఆ సన్కి మొత్తము రోడ్ అంతా బాగా ఉన్నదంతా పడిందంతా కరిగిపోయి రోడ్డు క్లియర్ అయితే కానీ మళ్ళీ బయలుదేరడు. అట్లాంటి ఆల్మోస్ట్ కామన్ సైడ్స్ కొన్ని అట్లాంటివి. బట్ ఇప్పుడు మధ్య మెల్లి పోతున్నారు అందరు. కొద్దిగా స్కిడ్ అయిందంటే అంతే సంగతులు, చాలా ఇష్యూ అవుతుంది. భయంకరమైన స్నోఫాల్ అవుతుంది. ఇప్పుడే చేంజ్ అయింది చూడండి, వితిన్ ½ అన్ అవర్లో మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది. నైట్ మే ఒక శుభ పరిణామం ఏంటంటే ఇట్లా పైన హై పాసెస్లో ఉన్నప్పుడు మంచు ఎంత పడుతున్నా మనము కిందికి దిగుతున్నాం ఇప్పుడు. సో కాబట్టి మెల్లిమెల్లిగా మంచు అన్నది తగ్గుతూ వస్తుంటుంది. మనం కిందికి దిగుతున్నంతసేపు కిందికి దిగేసరికి మంచు పోయి అది కొద్ది వర్షం ఫామ్లోకి అయిపోతుంది. సో రోడ్స్ కూడా అంత డేంజరస్గా ఉండవు.
చాలా హెవీ స్నోఫాల్ అయిపోయింది. మొత్తం మంచిగా ఎండిపోయి డేంజరస్ స్నోఫాల్. ఇది మంచి స్నోఫాల్ కాదు, ఇది డేంజరస్. అది స్నోఫాల్ 5 నిమిషాల్లో కొండలు వైట్గా అయిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో. టైంకి మేము కిందికి వచ్చేసాం కాబట్టి సరిపోయింది. పైన ఉంటే మాత్రం డెఫినెట్గా అడుగులు ఇరుక్కుపోయేవాళ్ళం. చాలా ఇష్యూ అయ్యేది. ఇక్కడ ఒక తారు పార్క్ చేసింది. చూడండి ఎట్లా పార్క్ చేసిందో చూపిస్తాను. ఒక నిమిషం చూపిస్తాను ఎట్లా పార్క్ చేసిండ్రో. చూడండి లాస్ట్ పార్క్ చేసిండ్రు. జిబి అన్నమాట ఈ ప్లేస్ పేరు. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. పైనంతా మంచు పడుతుంది. అండ్ చూడండి అసలు ఈ విలేజ్, ఇదిగోండి ఈ రిసార్ట్స్, ఇదంతా చూస్తే ఇంతే ఉంది. ఇక విలేజ్ అంతా మొత్తం ఇంతే విలేజ్. చూడండి ఈ ప్రదేశంలో వాటర్ ఫాల్ ఉంటుంది. జిబి వాటర్ ఫాల్ అంటారు. ఇక్కడ ఉంది జిబి వాటర్ ఫాల్. 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేసిండు. ముగ్గురు ఉన్నాం కాబట్టి 60 రూపీస్. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 100 మీటర్స్ ఉందంట. వెళ్ళి కవర్ చేసుకొని వద్దాం. కరెక్ట్ టైంకి వర్షం పడింది, కరెక్ట్ టైంకి స్నో పడింది. అన్నీ బాగానే జరుగుతాయి. ఎందుకంటే వాటర్ ఫాల్ ఉండాలంటేనేమో వర్షం పడాలి. పోతే అలా ట్రెక్ చేసినాం కదా, 15 కిలోమీటర్ల ట్రెక్ చేసేసరికి చీకటి అయిపోయింది. సరిగ్గా నైట్ కాసోలు వెళ్ళాలి. ఈ 2 రకాల చీకట్లు ఇది. ఈ అడవి ఉంది కదా, ఫారెస్ట్, ఇదంతా ఫారెస్ట్ ఏరియా, చాలా ఇంటీరియర్ ఫారెస్ట్. దీనివల్ల ఒక రకమైన చీకటి. ఇది నార్మల్గా 5 అయిపోయింది, సన్సెట్ జరిగింది కాబట్టి అదో చీకటి. అంబియన్స్ అన్నది సూపర్ ఉంది. చిన్న చిన్న వాటర్ ఫాల్ ఇక్కడే స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకటి వచ్చిందిరా నాయన మన కర్మకి. తప్పదురా బాబోయ్, అమ్మ బాబోయ్ అన్నట్టుంది. ఓహో ఇదేంటి ఇది? 100 మీటర్ ఇంకా కాలేదు. ఇదే 100 మీటర్ నాయన. ఎంతసేపు అంతరా బాబు, పక్కనే అన్నాడు. అమ్మో, ఎక్కడాలు దిగడాలు కష్టం ఉందిరా బాబు. డ్రోన్ అనుకున్నాము, బట్ కాదు, డ్రోన్ పాసిబిలిటీ లేదు. అమ్మో, ఇంకా యాక్చువల్గా ఇది వర్షాకాలం కాదు, కాకుండా పైన అక్కడిక్కడ పడ్డ వర్షంతో చిన్నగా వస్తుంది. బట్ ఇది ఇన్ జనరల్ మనకి కొద్దిగా రైట్ టైంలో వస్తే మంచిగా వేరే టైంలో చాలా హెవీ ఉంటుంది ఫ్లో. ఇదంతా మొత్తం దట్టమైన అడవి, డీప్ ఫారెస్ట్లో ఈ వాటర్ ఫాల్. మా బావ ఇంకా శర్మాజీ
ఒరే రే బాబాయ్ జారుతుంది జంబలక్కడి ఇక్కడ జంబలక్కడి ఉంది ఇక్కడ కాబట్టి మీరు చీకటి అయింది కదా. ఇది లాస్ట్ కుదర ఇవాళ అనుకున్నా దిలీప్ సంబంధించిన మన ఆల్మోస్ట్ లాస్ట్ డెస్టినేషన్ ఇది దిగి వాటర్ ఫాల్. ఈ ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. బట్ ఇంటర్నల్గా చాలా హెవీ ఫ్లో ఉంటుంది. ఎక్కువ అదంతా మైల్గా పడుతుంటుంది. ఇది చూస్తా చాలా చాలా వీడియోస్లో చూస్తున్నాను అందుకని దీన్ని మన ఐటీలో పెట్టుకుంటాం. చూద్దాం ఇది నిజంగా బట్ ఓకే మనం ఎక్స్పెక్టేషన్ బాగానే ఒకసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. కసలో కూడా సేమ్ వాతావరణం ఉండొచ్చు. కసలో కూడా సేమ్ ఉండొచ్చు వాతావరణం. హైటా అట్లంటే మరి ఇక మొత్తం మంచిగా ఉండదు అక్క. మరి ఇక్కడ అక్కడ వాతావరణం సేమ్ ఎట్లే ఉంటుంది. వాతావరణం ఇక్కడ ఎట్లే ఉంటుంది సేమ్. ఓకే క్లైమేట్ మనకు కాసేపు ముందరికి ఇప్పటికి కొద్ది చేంజ్ అయింది. పైన మొత్తం మేఘాలు కమ్ముకుంటున్నాయి, స్నోఫాల్ మొత్తం. వావ్ ఆడొక 3D ఎఫెక్ట్ వచ్చింది చూడండి పైన. ఇక మా నేకడేలో చూస్తే 3D ఎఫెక్ట్ ఉంది అది పైన. సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది చూడండి ప్లేస్ ఇది. ఆ ఇల్లులు చూడండి అక్కడ ఆడ నుండి పైన ఇల్లులు, కింద ఎక్కడో స్టార్ట్ అయింది. అట్లా 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 పై వరకు ఇల్లులు ఉన్నాయి చూడండి. అక్కడ పైన వరకు పైన ఉన్నాయి ఇల్లులు అక్కడ. ఒకటి చెప్తా చూడండి, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఈ ఇంట్లో ఈ గ్రీన్ రేకు ఉంది కదా, ఈ ఇంట్లో ఒక పేరట ఉందనుకుంటుంది ఏదో. ఈ అక్కెళ్ళి ఈ పైన ఉందా, ఈ అక్కని పిలవాలనుకుంటుంది. సరే ఎగ్జాంపుల్ పేరెట్టానికి ఈవెన్ పిలవాలా, ఎవరు పిలవాలా, ఎక్కింది కదా ఈమ ఇక్కడ కనిపించింది కదా. జస్ట్ ఇమాజిన్ చేయండి ఈ ప్లేస్లో
మనం ఉన్నాం అనుకో, అంటే మీరు ఉంటారనుకోండి, ఎవరైనా లేడీస్ పిలుస్తారండి ఇక్కడికి వెళ్ళి కదా, పేరేంటమే బంద్ పేరేంట మానేసుకుంటాం కదా, అవసరం లేదంట ఆయన. అంటే అసలు భయంకరమైన స్టీప్ ఉంది చూడండి. వాళ్ళు వీళ్ళ దగ్గరికన్నా వస్తారో లేదో, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారో లేదు ఎందుకని. బట్ ఇదే వండర్ నేచర్. ఇది సేమ్ ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఆ వెనక కనిపిస్తున్నాయి ఇళ్ళలో కూడా వీళ్ళు ఫైట్ సేమ్. కింద ఉన్న వాళ్ళు ఆ పైకి పోతారు, ఆ పైకి కానీ బట్ చాలా ఎంజాయ్. నేను మంచి బార్గెన్ చేయాలండి. మా బావకి ఇక్కడ ఫుడ్ సరిగ్గా అలవాట్లేక ఇక పాపం వాడు మొత్తము ఫ్రూట్స్ మీద, డ్రై ఫ్రూట్స్ మీదనే ఆధారపడ్డాడు. ఇక చాలా మట్టుకు అవే తిన్నాడు. సో ఇప్పుడు కూడా అందుకని ఇక్కడ లోకల్ మార్కెట్లో కొన్ని ఫ్రూట్స్ కొనుక్కుంటున్నాడు. తీసుకోవాలి అంటే మళ్ళీ ఇంకెక్కడైనా ఉంటే కూడా తీసుకుందాం. ప్రయాణంలో ఉన్నప్పుడు సమయం ఎట్లా గడుస్తుందో మనకు ఐడియా కూడా ఉండదు. చూస్తూనే బాగా చీకటి ఎక్కువ అయిపోయింది. మేము ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాము. అట్లా ప్రయాణం చేస్తూ మనము మొత్తానికి లే మనాలి హైవే ఎక్కాము. సో మీకు ఇక్కడ వెనక కనిపిస్తున్న సిటీ పేరు బుంతర్ అంటారు. హిమాచల్లో ఉన్న 3 ఎయిర్పోర్ట్లలో ఒకటి ఇక్కడ బుంతర్లో కూడా ఉంటుంది. లే మనాలి హైవే మీద ఉన్నాం ఇప్పుడు మనము. సో ఈ హైవే పై నుండి కొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత మణికరణ్ రోడ్డు తీసుకుంటే మనం కసోల్ చేరుకుంటాము. లాస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట షిమ్లాలో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక నా వీడియోలు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు జై హింద్, జై భారత్. లే మనాలి నుండి రైట్ సైడ్ డైవర్షన్